కారుల చీమల బారుల జాతీయ రహదారిపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ. హైదరాబాద్ బెజవాడ హైవేపై వేలాది వాహనాలు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల లోపు పంతంగి టోల్ ప్లాజా దాటిన వాహనాలు 60,000కు పైగే అని చెప్పి చెప్తా ఉన్నారు. చౌటుప్పల్ దగ్గర నుండి వెళ్ళేటువంటి పంతంగి టోల్గేట్ ఏదైతే ఉందో, పంతంగి టోల్గేట్ దాటిన వాహనాలు ఇప్పటికే 60,000కు పైనే అని చెప్పేసి అంటే సంక్రాంతి వేళ అందరూ కూడా ఇంటికి వెళ్ళాలని చెప్పి చూస్తూ ఉన్నారు. చూద్దాం. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీలోని స్వగ్రామాలకు వెళ్తున్న వారి ప్రయాణాలతో జాతీయ రహదారులపై వాహన రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన వాహన రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై ఇదేం ట్రాఫిక్ రా బాబోయ్ అనుకునేంతలా వాహనాలతో కిటకిటలాడింది. శనివారంతో పోలిస్తే ఇదేం ట్రాఫిక్ రా బాబోయ్ అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయే విధంగా అయితే ఉంది అని చెప్పేసి వాహనాల్లో కొంతమంది రాత్రులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఒంటరి ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ సొంత గ్రామాలకు వెళ్ళాలన్న ఉత్సాహం అందరిలో ఉంటుంది. దానికోసం సమయం కూడా కొంతమంది చూడకుండా ఇష్టానుసారంగా పోతారు. వాళ్ళు ఏదేమైనప్పటికీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే దారి పండుగ సందర్భంగా సంతోషంగా జరుపుకోవాలి, కానీ విషాదంగా మన గ్రామాలు జరుపుకునే పరిస్థితి తేకూడదని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది లేట్ నైట్ వెళ్తూ ఉన్నారు, నిద్రలు ఉండకుండా. లేదంటే ఆదివారం ఉదయం కాస్త తగ్గినట్లు కనిపించిన వాహన రద్దీ సాయంత్రానికి భారీగా పెరిగిపోయింది. శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్గేట్ మీదుగా 60,000కు పైగా వాహనాలు వెళ్ళినట్లు సమాచారం. టోల్ ప్లాజాలోని 16 గేట్లలో 11 గేట్ల ద్వారా వాహనాలను విజయవాడ వైపు పంపించారు. అలాగే ఇదే హైవేపై నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొర్లపహాడ్లో టోల్ ప్లాజా మీదుగా శనివారం 80,000కు పైగా వాహనాలు వెళ్ళగా ఆదివారం 30,000కు పైగా వాహనాలు వెళ్ళాయని అంచనా. ఈ టోల్ ప్లాజాలోని 12 గేట్లలో 7 గేట్ల నుంచి వాహనాలను విజయవాడ వైపు పంపిస్తున్నారు. మరోపక్క యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోనే హైదరాబాద్ భూపాలపల్లి హైవేపై కూడా ఆదివారం రద్దీగా మారింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, భువనగిరిలోని స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనాలకు తరలివచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో వాహన రద్దీ కనిపించింది. బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద సుమారు 1/2 కిలోమీటర్ మేర వాహనాలు బారులు తీరాయి. వరంగల్ వైపు రోడ్డులోనూ సంక్రాంతి సందడి కనిపించింది. ఈ రూట్లో వెళ్తే మేలు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో వాహన రద్దీ కొనసాగుతోంది. అయితే ఈ హైవేలోని కొన్ని చోట్ల అండర్ పాస్ వంతెనలు, సర్వీసు రోడ్డు పనులు జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లోని వాహనాలు నెమ్మదిస్తుండగా వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకొని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ ఇబ్బంది నుంచి తప్పించుకునేందుకు పోలీసు వారు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. అవి ఏంటంటే హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్ళే ప్రయాణికులు నర్కట్పల్లి వరకు వెళ్ళి అద్దంకి జాతీయ రహదారి మీదుగా వెళ్తుంటారు. వీరు విజయవాడ హైవేపై వెళ్తే హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీతో చిక్కునే అవకాశం ఉంది. అదే ఈ మార్గం బదులు 10 కిలోమీటర్ల దూరం పెరిగిన హైదరాబాద్ నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఓఆర్ఆర్ మీదుగా ఆ రూట్లో వెళ్ళాలనుకునే వారు బెంగళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకొని నాగార్జునసాగర్ హైవే పైకి వెళ్ళవచ్చు. అలాగే ఖమ్మం, విజయవాడ వైపు వెళ్ళే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు అని చెప్పేసి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు అయితే చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ ఇక్కట్లు చిక్కిన బ్రేక్ అని చెప్పేసి చిన్న బ్రేకు. ఖాళీగా కనిపిస్తున్న రహదారులు సిటీ. ఇది సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు చిన్న బ్రేక్ పడింది. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి లక్షలాది మంది తమ సొంత స్థలాలకు వెళ్తుండడంతో మహానగరం క్రమంగా ఖాళీ అవుతోంది. నిత్యం ఎంతో రద్దీగా ఉండే హైదరాబాద్లోని కొన్ని రోడ్లు ఆదివారం ఖాళీగా కనిపించాయి. సొంతూళ్లకు వెళ్ళే వారి ప్రయాణాలు కొనసాగుతుండగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు చేరుకునే మార్గాల్లో మాత్రం వాహన రద్దీ కనిపించింది. సొంతూళ్లకు వెళ్ళిన వారు 3-4 రోజుల తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని, అప్పటిదాకా హైదరాబాద్ రోడ్లు ట్రాఫిక్ రద్దీ లేకుండా కాస్త ప్రశాంతంగా ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇది కనిపిస్తూ ఉంది. దాదాపు 80,000కు పైన వాహనాలు, ఇవి కేవలం హైదరాబాద్లో ఉండేటువంటి వాహనాలే 80,000కు పైగా వాహనాలు ఒక్కొక్క టోల్గేట్ దాడుతూ ఉన్నాయని చెప్పేసి అంటే ఏ స్థాయిలో హైదరాబాద్లో
ప్రక్క రాష్ట్రం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ రాష్ట్రంలో వేరే ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదా వేరే వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు ఈ హైదరాబాద్లో ఉన్నారు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అలాగే హైదరాబాద్ ఎంతోమందికి ఆశలు ఇచ్చింది, హైదరాబాద్ ఎంతోమందికి అన్నం పెట్టింది, ఎంతోమందికి ఉపాధి ఇచ్చి జీవనం ఇచ్చింది. అది అవునన్నా కాదన్నా వాస్తవమే. ఇక ఈ 2-3 రోజులు అయితే హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ తగ్గినట్టే. ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారో వాళ్ళ కొంత ప్రశాంతత, పూర్తి స్థాయిలో కాదు, ఎంత తగ్గినా ఎంతో కొంత ట్రాఫిక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ పనులకైతే బ్రేక్ ఏం పడదు.